మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. మేజర్ గా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ లేకపోయింది. కానీ ఎవరైతే మాణిక్ ఆయన ఉన్నాడో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ కాంగ్రెస్, ఆయన ట్వీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వాళ్ళ అమ్మకాలు పట్టుకున్నాడా, మోడీ గారి కాలు ఎందుకు పట్టుకున్నారు అనేది ఒక ట్వీట్ చేశారు ఆయన. ఇది ఎందుకు అవసరం వచ్చింది సార్? ఇప్పుడు అంటే స్టేట్ లో ఎవరు మాట్లాడట్లేదు అంటే వాళ్ళిద్దరు కలిసే ఉన్నారని ఇండైరెక్ట్ గా ప్రూవ్ అయిపోతుంది అంటారా డైలీ? మీకు దీనికి లాజికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరితో కలిసి ఉన్నారు? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషికి తండ్రి స్థానంలో ఉన్న ప్రధానమంత్రికి కాలుకి దండం పెట్టడం తప్పు అయితే, మా సాంప్రదాయంలో పెద్దవాళ్ళకి కాలుకి దండం పెట్టడం మా సాంప్రదాయం. నేను పెడతాను, ఎవరికైనా పెద్ద అయిన కనబడితే నేను డెఫినెట్గా కాలుకి దండం పెడతాను. కాబట్టి మమ్మల్ని ఎవరైనా అడగండి, తెలిసిన వాళ్ళు కూడా చెప్తాను. నేనే చూశాను. రెండో అమ్మగారు నాన్నగారు నేను ఎవరిని కలిసినా ఫస్ట్ నేను వాళ్ళకి కాలుకెత్తాను. చూశాను. సో అది ఒక్కొక్కరితో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. వాళ్ళ అమ్మగారికి అందం పెట్టడం లేదంటే వాళ్ళ అమ్మగారు ప్రతి దాంట్లోనూ పులివెందుల్లో ఎప్పుడైతే ఆయన రాజశేఖర రెడ్డి గారి సమాధికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ అమ్మగారు ముద్దు పెడతారు. అది గమనించుకోండి ఫస్ట్. వాళ్ళ ఇద్దరి మధ్య వాత్సల్యం ఎంత ఉందో ప్రజలకి, ప్రపంచానికి తెలుసు. మధ్యలో మీరు అనవసరంగా పుచ్చకాయలు కంటే బోదాలుతారు. ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ యొక్క సారాంశం ఏదైతే మీరు మాణిక్యం ఠాకూర్, కాంగ్రెస్ ఇవన్నీ మాట్లాడారు కదా సార్. ఎన్డీఏ ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి సార్? 2, 3, 4, 5 లెక్క పెట్టవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాలు కానివన్నీ ఎన్డీఏ. ఇవాళ దేశంలో ఉన్న 33 కేంద్ర ప్రాంతాలతో కర్ణాటక, తెలంగాణ ఉచిత బస్సు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ప్రవేశపెట్టింది ఎక్కడ? ఆంధ్రప్రదేశే కదా. కాంగ్రెస్తో మీరు చెప్పిన ఆ వైర్లెస్ సెట్లో మాట్లాడుకునే హాట్లైన్లో మాట్లాడుకునే సామర్థ్యం ఉండబట్టే కదా మీరు చేసింది నేను కూడా చేయాలమ్మా. లేదంటే ఎక్కడా లేని ఎన్డీఏ మేనిఫెస్టో యాజ్ ఇఫ్ అందుకే కదా బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో కూడా ముట్టుకోలేదు. మీరు గమనిస్తే ఫ్రీ బస్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంప్లిమెంట్ అయింది? కాంగ్రెస్ అడుగు జాడల్లో నడుస్తుంది. ఎవరు పేరుకి ఎన్డీఏ కూటమి, కానీ వీళ్ళు చేస్తున్న 2018 మైత్రి బంధం. మా చిరంజీవి గారు చూడండి, ఇప్పటికి కూడా కాంగ్రెస్కి రాజీనామా చేశారంటే మాత్రం చేయలేదని చెప్పాలి. కానీ కాంగ్రెస్కి లేకుండా మా తమ్ముడు, నా పార్టీ, నేను నా అడుగుజాడలు బీజేపీ. మరి ఇదే నరేంద్ర మోడీ గారి సభలో చిరంజీవి గారు నిలబడి ఏ ప్రాతిపదికన నిలబడాలని ఇదే మాణిక్యం ఠాకూర్ ఏమన్నా అడగలిగాడా? అది అడగలేపాడు. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాతలో ఒకటి అప్పుడు సోనియా గాంధీ చెప్పింది ఇల్లు ఇప్పుడు మరతెట్టేసాం అన్నప్పుడు మిమ్మల్ని అందరినీ మరతెట్టేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మరతెట్టేసింది. తడుపుకుంటాను 50 నుంచి 100కు వచ్చాం అమ్మయ్య అనుకుని కాలు చేతులు సర్దికెళ్ళి పడిపోతే సగం ముస్లిం లిస్ట్ వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే కనుచూపు మేరలో శాశ్వత పరిష్కారం ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి. ఇది జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం. ట్వీట్కి సమాధానమా? ఇది చెప్పండి. ఫ్రీ బస్ ఎందుకు ఇంప్లిమెంట్ అయింది ఆంధ్రప్రదేశ్లో? మీ అడుగుజాడల్లో నడుస్తున్న ఎన్డీఏ ముసుగులో ఉన్నది తెలుగుదేశమా? మా ఇద్దరికి ఇప్పటికి కూడా ఏం సంబంధం లేవని ఆ డెలిబ్రేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మాణిక్యం ఠాకూర్, దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ మాడారంటే పక్కలాడుకోండి అని చెప్పాలి. వాళ్ళకి ఏటో మీకు సంబంధం ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేదు. మీకు కండిషన్ చెప్పలే. పార్టీ వీళ్ళని చెప్పి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఇస్తామని చెప్పిన మీరే ఆంధ్రప్రదేశ్లో అధిరథ మహారాజులు ఉన్నారు, త్యాగతంలో ఉన్నాడు. రుద్రరాజు రాజీనామా చేయబట్టే కదా వీడికి ఇచ్చారు. ఇదే శైలి జనార్దన్ నిన్నటిదాకా ఆయన అధ్యక్షుడు టక్కన రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడా? అంటే మీరు మా శాఖ రాజకీయాలు చేసేస్తున్నారని అంత సీనియర్ మోస్ట్ లీడర్లు కూడా చే అనుకుని వస్తున్నారు. రాష్ట్ర విభజన అప్పుడు పిసిసి అధ్యక్షుడు మా బొత్స సత్యనారాయణ గారు ఏడా ఉన్నాడు? వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. మీరు ఇచ్చిన దిక్కుమాల స్క్రిప్ట్లు అసందర్భ పేలాపనలో పేలి గాగరికి ఏం చేయలేక మళ్ళీ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. అంటే ఎవడు నెట్టలలో ఉన్నాడు, ఎవడు స్ట్రైట్గా ఉన్నాడు? ఈయన స్ట్రైట్గా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి. మీరు కోతుకొమ్మచ్చలు ఆడుకుంటూ అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకుంటూ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి మాత్రమే చేసే రాజకీయ విన్యాసాలకి ట్వీట్లు ఇస్తే మళ్ళీ తిరిగి సమాధానం చెప్తే జగన్మోహన్ స్థాయి తగ్గించుకున్నాడు అవుతుంది. చాలా ఇచ్చింది జలకి చాలా ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ స్టేట్ లెవెల్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సార్? అసలు కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎందుకు ఇస్తారు? ఎలా ఇస్తారు?
కుటుంబ కలహాల్లో కాంగ్రెస్ 137, 138 సంవత్సరాలు లెగసీ ఉన్న పార్టీ అలా ఇంట్లో అన్న చెల్లి కొట్టుకున్నారు, చెల్లికి రాఖీ కట్టలేదు, ఇలాంటి దిక్కుమాల స్టేట్మెంట్లు ఇస్తారంటే కాంగ్రెస్ చెల్లి మొఖాలు ఎక్కడ పెట్టుకోలో అతిరథ మహారథులైన ఉద్దండులు ఉన్నారు. తులసిరెడ్డి గారు కానీ ఇప్పుడున్న లీడర్లు ఎంత తక్కువ నమ్ముతున్నారు. వాళ్ళ స్థాయికి వాళ్ళ చాతుర్యానికి ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడరు. ఎందుకంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్ వెసెస్ చెట్టు నీళ్ళ రాజకీయాలు చేసిన వాళ్ళు. అదే రాజశేఖర రెడ్డి గారు ఔన్నత్యాన్ని పరిరక్షించే ధీరులు అని చెప్పాలి తులసిరెడ్డి గారిని, ఇలాంటి వాళ్ళు. అర్థమైంది సార్. అంచేత ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేసి మాణిక్యం ఠాకూర్, దిగ్విజయ్ సింగ్, అలా పీజూతి జయరాం రమేష్ స్టేట్మెంట్లు ఇచ్చారంటే నవ్విపోతున్నారు.